అందరికీ నమస్కారం. ఈరోజు ప్రధానంగా లైవ్లోకి ముఖ్య కారణం నిన్న జరిగినటువంటి దురదృష్టకరమైన సంఘటన. ఆదోనిలో NH 167 రోడ్లో, అంటే ఆదోని గుండా వెళ్తున్న రోడ్లో శ్రీకృష్ణ టెంపుల్ దగ్గర 10 సంవత్సరాలు వయసున్న బాలుడు ఆదిత్య నారాయణ అనే అబ్బాయి దురదృష్టవశాత్తు రోడ్ యాక్సిడెంట్లో చనిపోవడం నిజంగా చాలా బాధాకరం. తల్లిదండ్రులను ఏ తీర ఓదార్చినా కూడా అది తీర్చలేని బాధ. నిజంగా తల్లిదండ్రులకు, వాళ్ళ కుటుంబ సభ్యులకు నేను ప్రగాఢ సానుభూతి, సంతాపం తెలియజేసుకుంటున్నాను. నిజంగా బాధాకరం. ఒక తల్లిగా చాలా బాధపడుతున్నాను. ఎందుకంటే ఒక చిన్న పిల్లోడు నూరేళ్ళు నిండుకుండానే ఆ తల్లిదండ్రులను శోక సముద్రంలో వదిలిపెట్టి ఆ బాబు చనిపోవడం, ఇది ఎవరి తప్పు? పాలకుల తప్ప? అధికారుల తప్ప? ప్రజల తప్ప? ఎవరిది తప్పు? ప్రతి ఒక్కరం కూడా, మనమందరం కూడా ప్రశ్న వేసుకోవాల్సిన సమయం. ఈ అబ్బాయితో స్టార్ట్ అవ్వలేదు రోడ్ యాక్సిడెంట్లు, ఈ అబ్బాయితో ఎండ్ అవ్వట్లేదు. కానీ రోడ్ యాక్సిడెంట్ జరిగిన ప్రతిసారి మనం మాట్లాడుకోవడం వదిలిపెట్టడం. నిజంగా ప్రజలందరూ కూడా రాజకీయ నాయకుల్ని, ఏంటి రాజకీయ నాయకుల వల్లనే ఇట్లా అయిపోయింది అని. ఈ ఆదోని మున్సిపాలిటీ అనేది 1951లో మున్సిపాలిటీగా ఏర్పడింది. అంటే మన మున్సిపాలిటీ వయసు దాదాపుగా 74 సంవత్సరాలు. ఆదోని మున్సిపాలిటీ చాలా పురాతనమైన మున్సిపాలిటీ. మన రాష్ట్రంలోనే నాకు తెలిసి 2వ 3వ ప్లేస్లో ఉంటుంది అతి పురాతనమైన మున్సిపాలిటీ. దీనికి తగ్గట్టుగా ఈరోజు రోడ్లు ఏ రోజైతే మున్సిపాలిటీ ఏర్పడిందో ఆ రోజుకు తగ్గట్టుగా రోడ్లు అయితేనేమి, ఆ జనాభాకు తగ్గట్టుగా మిగతా సౌకర్యాలు కానీ కల్పించారు. కానీ దాదాపుగా 74 సంవత్సరాలు కావస్తున్న నేటికి అవే రోడ్లు, నేటికి అవే అవసరాలు తీరని ఉన్నాయి. నేను ఒకటి తెలియజేసుకోండి, నేను రాజకీయ నాయకురాలిని. చాలామంది అనొచ్చు, ఏంటక్క మీరే రాజకీయ నాయకురాలు, మీ గవర్నమెంటే అధికారంలో ఉంది, మీరే ఇట్లా లైవ్లో వచ్చి. ఎస్, ఇది పాపం ఈ రోజుది కాదు. ఎంతోమంది గత 75 సంవత్సరాలుగా ఎవరైతే అధికారంలో ఉండి, ఎవరైతే ఎమ్మెల్యేలుగా ఉన్నారో వాళ్ళు ఇన్ని సంవత్సరాలుగా ఏం చేశారు? ప్రతి ఒక్కరు వచ్చిన ఎమ్మెల్యేలందరూ కూడా అసలు పట్టించుకోకుండా అసలు ఆదోని అనేది అభివృద్ధి నిల్. గత కొన్ని సంవత్సరాలుగా మేము ఇదే విషయం తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మా ఎన్డీఏ కూటమి వచ్చింది. తప్పకుండా ఇది 100% ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి, వీలైతే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి కూడా ఈ టౌన్ ప్లాన్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇంతకుముందు కూడా టౌన్ ప్లాన్ అమలు చేసే టైంకి ఏవో కారణాలు, ఏవో రీజన్స్, మా బిల్డింగ్ కూల్చొద్దు, మాది పోతుంది, రోడ్ల విస్తరణ ఇంకెలా జరుగుతుంది? ఈ రోడ్ల విస్తరణ అనేది ప్రజల, రాజకీయ అధికారుల భాగస్వామ్యం ఉంటే తప్ప కాదు. ఈరోజు ఆదోన్లో ఉండే ప్రతి ఒక్కరు కూడా, కర్నూలుకి వెళ్ళేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా, అబ్బా ఎంగనూరులో రోడ్డు లాగా మన రోడ్లు ఉంటే ఎంత బాగుండేదని ప్రతి ఒక్కరు అనుకుంటాము తప్పితే ఎవ్వరు కూడా ఆ విధంగా ముందుకు రాలేకపోతున్నాం. నిజంగా టౌన్ ప్లాన్ అనేది అమలు చేయాల్సిందే. ఎట్టి పరిస్థితుల్లో టౌన్ ప్లాన్ అమలు చేయాల్సిందే. రోడ్ల విస్తరణ జరగాల్సిందే. ప్రతి ఒక్కరూ దీనికి సహకరించాలని నేను మరీ కోరుకుంటున్నాను. అధికారులు ఇప్పటికైనా కళ్ళు తెరవండి. దీనికి తగ్గట్టుగా మనమందరం ఏ విధంగా కృషి చేయాలి? ఎమ్మెల్యే గారితో కూడా మేము మాట్లాడతాం. ఎందుకంటే ఎమ్మెల్యే గారు సానుకూలంగా ఉన్నారు. ఎమ్మెల్యే గారు ఏది అభివృద్ధికి అయితే దానికి ఆయన అనుకూలంగా మాట్లాడుతున్నారు.
ఇక్కడ లోపం ఎవరిది? ఇంతకుముందు పాలకులు చేసినట్లు కాదు. ఇంతకుముందు పాలకులు ఏ విధంగా అయితే నిద్రపోయారో ఆ విధంగా కాకుండా మనమందరం చైతన్యవంతం అవ్వాలి. నేను నిన్నటి నుంచి ఎన్నో ఫేస్బుక్లోన ఎన్నో కామెంట్లు చదివాను, ఎన్నో చూశాను. అంతెందుకు, నేను ఇంటర్మీడియట్ 95, 97లో చదివేటప్పుడు కూడా ఇవే రోడ్లు. అంటే దాదాపుగా 30 సంవత్సరాలు. అంటే నిజంగా అసలు ఇంకా ఆదోని అభివృద్ధి అనేది జరగదా? ఎప్పుడు చూసినా ఆదోనిలోన రాజకీయాలు పక్కన పెట్టేద్దాం, అభివృద్ధిని సాధించుకుందాం, అందరం కలిసి అభివృద్ధిని నిన్ననే మనం కౌన్సిల్లో చూసాం ఎంత కొట్లాడుతున్నారు అంటే. దానికంటూ ఒక టైం ఉంటుంది ఏదైనా మాట్లాడడానికి. ఇప్పుడు మేము ఆ రోజు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారి పైన మేము ఎన్నో ఆరోపణలు చేసాం, ఎంతో చేసాం, దానికి కట్టుబడి ఉన్నాము. అదేవిధంగా ఈరోజు మేము దాదాపుగా వచ్చిన 8 నెలల కాలంలోనే, మా ఎన్డీఏ ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన ఎమ్మెల్యే కాలంలోనే 8 నెలల కాలంలోనే మా ఎమ్మెల్యే గారు డాక్టర్ పార్థసారథి అన్న గారు చొరవతోన, ఆయన కృషితోన దాదాపుగా 4.5 కోట్ల నిధులు తెచ్చి మేము రోడ్లు వేయించాం. మండలంలో 44 గ్రామాల్లోన 4.5 కోట్లతో రోడ్లు మంజూరు చేసి రోడ్లు వేయించాం ఎన్ఆర్జీఎస్ ఫండ్. కానీ టౌన్లో ఏ అభివృద్ధి పనులు జరగాలన్నా ఈరోజు వైసీపీ కౌన్సిలర్స్ అడ్డుకుంటున్నారు. ఏ రోడ్లు వేయాలన్నా వైసీపీ కౌన్సిలర్స్ అడ్డుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి సంఖ్యాబలం ఎక్కువ ఉంది. వాళ్ళ బిల్ పాస్ చేస్తే కానీ ఏ బిల్లు పాస్ కాదు. ప్రతి దానికే రాజకీయం చేస్తున్నారు. అయ్యా, వైసీపీ నాయకులకు, కార్యకర్తలకు, లీడర్లకు నేను ఒకటి తెలియజేసుకుంటున్నాను. అప్పటి మీ ఎమ్మెల్యే ఇప్పటి మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారికి ఆలోచన లేదేమో. ఇప్పుడు మేము మిమ్మల్ని బహిరంగంగా ఈ వేదిక పైన నుంచి నేను ఆహ్వానం పలుకుతున్నాను. దయచేసి అందరం రండి, ఆదోనిని అభివృద్ధి పరుచుకుందాం. మేము మంచి మనసుతో మిమ్మల్ని అందరిని పిలుస్తున్నాం. ఈ రోడ్డు వెడల్పు అనేది కంపల్సరిగా ఖచ్చితంగా జరిగి తీరాల్సిన సమయం ఆసన్నమైంది. ఎవరైతే ఆదిత్య నారాయణ చనిపోయారో అట్లాంటి పిల్లలకి ఎటువంటి వాళ్ళకి కూడా ఇంకా రోడ్డు యాక్సిడెంట్ అనేది మన ఆదోనిలో జరగకుండా జాగ్రత్తగా తీసుకోవాలి. ట్రాఫిక్ సమస్య, నిజంగా చాలా ట్రాఫిక్ సమస్య ఉంది. చాలామంది జోకులు వేస్తుంటారు, ఆదోనిలో డ్రైవింగ్ చేస్తే ప్రపంచంలో ఇంకెక్కడైనా డ్రైవింగ్ చేయొచ్చు అనేది. అంటే అంతలా ఏ ఆటో ఎట్లా వస్తుందో తెలియదు, ఏ వెహికల్ ఎట్లా వస్తుందో తెలియదు. మేము కార్లో కూర్చునే వాళ్ళం కూడా భయపడతాం ఆదోనిలో డ్రైవింగ్ చేసే వాళ్ళని చూసి. కార్లో వెళ్తున్నప్పుడు కూడా ఎవరికి ఏం తగులుతుందో అని భయం వేస్తుంది. ఎవరు ఎట్లా వెళ్తారో తెలియదు, అంత జిగ్జాగ్గా ఉంటుంది. ఎన్నో ఉన్నాయి ఆదోనిలో, ఎన్నో రకాల సమస్యలు ఉన్నాయి. వీటన్నిటికి పరిష్కారం ఏది? అధికారులు కంపల్సరిగా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఎన్డీఏ ప్రభుత్వం అంటేనే అభివృద్ధికి చిరునామా. తెలుగుదేశం ప్రభుత్వం అంటేనే అభివృద్ధికి చిరునామా. తెలుగుదేశం ప్రభుత్వంలో తప్ప, మా ఇప్పుడు ప్రజెంట్ ఉమ్మడి ప్రభుత్వంలో తప్ప ఇంకా అభివృద్ధి ఏ ప్రభుత్వంలో జరగదు. పోయిన గవర్నమెంట్లో చూడండి, ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం అయినా జరిగిందా? కాబట్టి మేము ఎమ్మెల్యే గారితో ఖచ్చితంగా దీనిపైన మాట్లాడతాం. మా తెలుగుదేశం నాయకులైతేనేమి, జనసేన నాయకులైతేనేమి, బీజేపీ నాయకులైతే అందరం కూర్చొని రేపు ఎమ్మెల్యే గారు వచ్చిన వెంటనే దీనిపైన కార్యాచరణ రూపొందే విధంగా ఎట్టి పరిస్థితుల్లోన ఇంకా ఏ ప్రాణం పోకూడదు. దయచేసి అందరూ కూడా దీనికి సహకరించవలసిందిగా. ఎందుకంటే ఏ ఇన్సిడెంట్ జరిగినా అందరం రాజకీయ నాయకులపైనే నిందలు వేస్తాం, అది కానీ మనం ఎంతవరకు మన తరపున రేపు రోడ్డు టౌన్ ప్లానింగ్ అమలైతే ఎంతవరకు సహకరిస్తారు ప్రజలు? దీనిపైన కూలంకుషంగా మున్సిపల్ కమిషనర్ గారితోనే అయితేనేమి, టౌన్ ప్లానింగ్ అధికారులు అయితేనేమి, అదేవిధంగా ఎమ్మెల్యే గారు, మేము, మా నాయకులు, మా టీడీపీ ముఖ్య నాయకులు, జనసేన ముఖ్య నాయకులు, బీజేపీ ముఖ్య అందరూ కూర్చొని ఎట్టి పరిస్థితుల్లో ఆదోని రోడ్ల విస్తరణ జరగవలసిందే. దీనికి మేము కంకణబద్దులై ఉన్నాము ఖచ్చితంగా. ఎందుకంటే నిజంగా అసలు ఆ చిన్న ఏజ్ చనిపోవడం అనేది ఆ తల్లిదండ్రులు నిజంగా కోలుకోలేరు. ఎవరైనా అంతే. నా కొడుకున్నాడు, కూతురుంది, బాధేస్తుంది. ఏంటి ఈ పరిస్థితి ఏంటి? ఆదోనికి ఇంకా ఇలాగే ఉంటుంది. ఆదోని 75 సంవత్సరాలైంది మనకి మున్సిపాలిటీ ఏర్పడి.
ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరవండి, ప్రజల కళ్ళు తెరవండి, నాయకులు కళ్ళు తెరవండి. దయచేసి అందరికీ చెప్తున్నాను, ఈ విషయంలోన మనమందరం ఒకే స్లోగన్గా ఉందాం. టౌన్ ప్లాన్ అమలు చేద్దాం. దీనికి అందరు కట్టుబడి ఉంటే 1 సంవత్సరం లోపలే మన రోడ్లు విస్తరణ అనేది జరుగుతుంది. మొన్ననే మా ఎమ్మెల్యే గారు డాక్టర్ పార్సారథి అన్న పక్కన సైడ్లువి ఏవైనా ఉంటే తీసేయండి అంటే ఎంతోమంది ప్రజలు వచ్చి మావి తీయకూడదు అని చెప్పి మమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నారు. అంటే డ్రైనేజీ పైన ఎవరైతే ఉన్నాయో వాటన్నిటిని తొలగించమని చెప్పి టౌన్ ప్లానింగ్ అధికారులతోనే ఎమ్మెల్యే గారు రోడ్లు అంటే లోపల ఉండే రోడ్లు కూడా విస్తరణ చేయాలి అని చెప్తుంటే ప్రజలు సహకరించాలి. దయచేసి ఇన్ని సంవత్సరాలుగా మీరు వేసుకున్న ఇప్పుడు టౌన్ ప్లానింగ్ అధికారులు ఏవైతే సూచనలు ఇస్తున్నారో దానికి తగ్గట్టుగా పోదాం. ఇప్పుడు చూడండి, మనం అక్కడ ఎక్కడ కానీ మనము టౌన్లోకి వెళ్తే భయం వేస్తుంది ఏ రోడ్లో వెళ్ళాలనేది. రోడ్లు చాలా ఇరుకుగా ఉన్నాయి. మన బంకులేమో ఉండాలి, మళ్ళీ ఎమ్మెల్యే గారిని తిట్టుకుంటాము, నాయకులను తిట్టుకుంటాము, అధికారులను తిట్టుకుంటాం, ఏ పార్టీ వాళ్ళనైనా తిట్టుకుంటాం. కానీ మన బంకులు పోకూడదు, మళ్ళీ రోడ్ల విస్తరణ జరగాలి. ఇది ఎక్కడి న్యాయం? కాబట్టి ఇప్పటికైనా దయచేసి మున్సిపల్ అధికారులు కూడా దృష్టి పెట్టాలి. అదేవిధంగా ఇంకొకటి కూడా బలంగా 2-3 మాతో వచ్చి చెప్పారు, అక్క ఇట్లా మా ఆటో పోయింది, ఇట్లా మా వాళ్ళు పోయినారో ఇది పోయినారో చూడాలంటే సీసీ కెమెరాలు సరిగా పనిచేయటం లేదు. ఎందుకు పనిచేయట్లేదు? ఎందుకు ఇంత అలసత్వం? ఈరోజు ఈనాడు పేపర్లో కూడా చూశాను నేను, సీసీ కెమెరాలు పనిచేయకపోవడం వల్ల ఆ లారీ గుద్ది వెళ్ళిపోతే దాన్ని పట్టుకోవడానికి నానా అవస్థలో పడ్డారు అని చెప్పి. ఎందుకు సీసీ కెమెరాలు ఎన్ని ఉన్నాయి, టౌన్లో ఎన్ని ఉన్నాయి, ఎందుకు పనిచేయట్లేదు? వాటికి పనిచేయకపోవడానికి కారణం ఏంటి? ఆ డబ్బులు అధికారులతో తీసుకొని ఇమ్మీడియట్గా ఇది ప్రథమ కర్తవ్యం కదా పోలీసులకి. దీనిపైన ఎందుకు ఇంత అలసత్వంగా ఉంటున్నారు? మా ఎమ్మెల్యే గారికి చెప్తే డబ్బులు ఎక్కడ తీసుకురావాలో ఆయన తీసుకొస్తారు కదా. ఎన్ని సీసీ కెమెరాలు ఉన్నాయి, ఎన్ని పెట్టాలి? లేదంటే ఎవరైనా దాతల ముందుకు వస్తే దాతలతో తీసుకోవచ్చు కదా. పోలీసులు కూడా ఇంత అలసత్వంగా ఉంటే ఎలా? ట్రాఫిక్ పోలీసులు ఫస్ట్ సీసీ కెమెరాలు బాగు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు ఎన్నో నేరాలు ఘోరాలు జరుగుతుంటే సీసీ కెమెరాలే మనకు ఇమ్మీడియట్గా ఆ నేరస్తులను పట్టిస్తాయి. వాటిపైన నిర్లక్ష్యంగా ఉంటే ఎలా? అధికారులు చేయాల్సిన పని అధికారులు చేయాలి, రాజకీయ నాయకులు చేయవలసిన పని రాజకీయ నాయకులు చేయాలి, ప్రజలు చేయవలసిన పని ప్రజలు చేయాలి. ఇలా అందరూ చేస్తేనే కదా ఆ టౌన్ అయినా ఆ గ్రామం అయినా అభివృద్ధి జరిగేది. ఈరోజు చూడండి, ఎక్కడ చూసిన పల్లెటూరులో కానీ టౌన్లో కానీ అసలు డ్రైనేజీ వ్యవస్థ ఎంత చండాలంగా ఉంది. అసలు సర్పంచులు ఏం చేస్తున్నారు, అధికారులు ఈ సచివాలయంలో ఉండే సెక్రటరీలు పంచాయత్ సెక్రటరీలు ఏం చేస్తున్నారు, శానిటరీ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? మేము స్వచ్ఛ భారత్ చెప్పి 2 ఊర్లకు వెళ్ళి మేము క్లీన్ చేస్తే అసలు ఆ గ్రామం వాళ్ళు అంటారు 5 సంవత్సరాలుగా ఇప్పటి వరకు చేయలేదు అని. ఎందుకు ఇంత నిర్లక్ష్యం? ప్రతి దాంట్లో నిర్లక్ష్యం. ప్రజలు దయచేసి, నేను ఆదోని ప్రజలకు ఒకటే తెలియజేసుకుంటున్నాను, దయచేసి మనం చైతన్యవంతులు అవుదాం, అధికారులతో పని చేయించుకుందాం. మేము మొన్న నాగనాథనహಳ್ಳಿలోన అక్కడ ప్రజలతో మాట్లాడితే అసలు ఇంతవరకు మేము చాలామంది అధికారులనే చూడట్లేదని అంటున్నారు. అధికారులు అలసత్వం వదలాలి అంటే ప్రజల కోసం చేయాలి. ఈరోజు ఏ డిపార్ట్మెంట్లో అయినా అలసత్వంగా ఉంది అధికారులకి. కాబట్టి ఇప్పటికైనా మనం అందరం కూడా ఐకమత్యం అవుదాం. ఆదోని రోడ్లు విస్తరణ అనేది జరగాలి అంటే ఖచ్చితంగా ఇది చర్చ జరగాలి. ఆదోని టౌన్ ప్లాన్ అమలు చేయాలి. ఇప్పుడు ఈ 2025 జనాభాకు అనుగుణంగా రోడ్లు విస్తరణ అనేది చేపట్టాలి. అలా చేపట్టకపోతే ఇంకో ఎన్నో మరణాలు జరుగుతాయి, ఇంకో ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరం పార్టీలకు అతీతంగా ప్రజలు, అధికారులు, రాజకీయ నాయకులు అందరం ఐక్యమవుదాం. ఏకతాటిపైకి వచ్చి ఈ రోడ్ల విస్తరణ అనేది జరపకపోతే భవిష్యత్తులోన ఇలాంటి దుర్ఘటనలు ఎన్నో జరగాలి. ఈరోజు ఆదిత్యనారాయణని వాళ్ళ తల్లిదండ్రులు పోగొట్టుకుని ఎంత శోక సముద్రంలో ఉన్నారు.
రేపు పొద్దున మన పిల్లలు కూడా అలా అవుతారనే భయం ప్రతి ఒక్కరిలో ఉంది. ఎందుకంటే ఎక్కడ చెప్తున్నాం కదా, రోడ్లలో పోవాలంటే భయం వేస్తుంది. మేము కారులో కూర్చున్న వాళ్ళకి భయం వేస్తుంది, అయ్యో ఏం జరుగుతుందో, ఏ టైంలో ఏం జరుగుతుందో అని. అసలు డివైడర్ లేదు. డివైడర్ ఉంటే అటు సైడ్ డివైడర్ వేయాలంటే ఆ రోడ్లు చిన్నవే ఉన్నాయి. డివైడర్ వేస్తే బస్సులు కూడా పోలేవు, అటు పోలేవు ఇటు పోలేవు. కాబట్టి ఖచ్చితంగా రోడ్లు విస్తరణ అనే దానికి మేము ముందుంటాం. మేము అధికారులతో ఖచ్చితంగా మాట్లాడతాం. దీనిపైన మీరందరూ కూడా ప్రజలు, అధికారులు, నాయకులు, అన్ని పార్టీల నాయకులు, అన్ని పార్టీల వాళ్ళు ముందుకు రావాలి. ఏకతాటిపైకి దీనిపైన ఇంకా విమర్శలు వద్దు, ఏకతాటిపైకి వద్దాం. కాబట్టి ఎమ్మెల్యే గారు వచ్చిన వెంటనే ఎమ్మెల్యే గారితో డిస్కషన్ చేసి 100% టౌన్ ప్లానింగ్ అధికారులు, మున్సిపల్ కమిషనర్ అందరూ కూడా, రాజకీయ నాయకులు అందరూ కూడా కూర్చొని ఇది ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలి మనం చేసి తప్పకుండా మన ఆదోనిని మనమే బాగుపరుచుకుందాం. మన ఆదోని డెవలప్మెంట్ 74 సంవత్సరాలైంది మున్సిపాలిటీ ఏర్పడి. ఇప్పటికైనా మనం బాగుపరుచుకుందామని చెప్పి దానికి మీరందరూ కూడా సహకరిస్తారని, దయచేసి మీ సలహాలు ఇవ్వండి, మీ సూచనలు ఇవ్వండి. మేము ముందుకు వస్తాం. ఈరోజు మా పార్టీ అధికారంలో ఉంది, మా ఎన్డీఏ ఉమ్మడి కూటమి అధికారంలో ఉంది. ఖచ్చితంగా సెంట్రల్ ఫండ్ కావాలో, స్టేట్ ఫండ్ కావాలో తీసుకొని వచ్చి ఖచ్చితంగా ఆదోనిని డెవలప్మెంట్ చేసే తీరుదాము అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆదోని ప్రజలందరికీ మరొకసారి ధన్యవాదాలు. అదేవిధంగా ఆ తల్లిదండ్రులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటాను. మరెవ్వరికి ఇటువంటివి జరగకూడదని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. జై హింద్, జై తెలుగుదేశం.